రోషన్ నేను 3 years బ్యాక్ కలిసింది. 3 years బ్యాక్ అప్పుడు స్వప్న గారు ఎవరితో చేద్దాం, రోషన్ బాగుంటాడు చూడు అంటే ఒక 3 years బ్యాక్ వెళ్ళి రోషన్ మెసేజ్ పెట్టి కలిశాను. శ్రీకాంత్ గారు అందరు ఇంట్లో ఉన్నారు. నేను వెళ్ళేసరికి రోషన్ ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాను రిసీవ్ చేసుకోవడానికి. చూడగానే అరే అమ్మ భలే అవి దొరికేసిండు, క్యారెక్టర్ దొరికింది, నా హీరో దొరికిండు. లోపలికి వెళ్ళిపోయినాక శ్రీకాంత్ గారు, విజయ్ గారు, రోషన్ కథ విన్నారు, అందరికి నచ్చింది, అయిపోయింది. ఓకే, ఆల్ లాక్. దాని తర్వాత మనకు అందరికి తెలిసింది కల్కి అది పెద్ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్, అది జరుగుతుంది. సో కొంచెం పుషప్ అవుతూ ఉంటే రోషన్ అడుగుతూ ఉంటే స్వప్న గారు కూడా చెప్పేది రోషన్కు, అరే ఎందుకురా వెయిట్ చేయడము, నువ్వు కావాలంటే ఇంకో ప్రాజెక్ట్ చేసుకుంటారా, ఇది కంపల్సరీ మనం చేద్దాము. నేను కూడా రోషన్ వేరే చేసుకోనరా, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటాను, ఎందుకంటే ప్రైమ్ ఏజ్ కలిసినప్పుడు 21, ప్రైమ్ ఏజ్ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటానో చేసుకోవచ్చు కదా అంటే, లేదు భయ్య అంటే అంత నమ్మకం ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. లేదు భయ్య, ఈ సినిమా పూర్తి చేసినాకనే నేను వేరే ఏదైనా సినిమా చేస్తా. తన లైఫ్లో తన కెరియర్లో 1000 రోజులు నాకు ఇచ్చాడు, 1000 days.